స్వయంగా ₹1 ఇచ్చారు ముస్లిం యూనివర్సిటీ. ఈ విషయం తెలియాలా? స్వయంగా ఆయన నమ్ముతుంది ₹1 ఇచ్చారు ముస్లిం యూనివర్సిటీ అయినటువంటి ఉర్దూ యూనివర్సిటీకి. మా పిల్లలు ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉండాలి, గడ్డ ప్రాంతంలో నా వంతు పాత్ర ఉండాలని చెప్పేసి స్వయంగా ₹1 ప్రకటించడం జరిగింది. కాబట్టి ఆ యూనివర్సిటీ తొందరగా డెవలప్ అయితే మన ముస్లిం సోదరులంతా నిర్మాణంగా పీజీ స్థాయిలో కూడా కన్నడ యూనివర్సిటీ వస్తుంది. బాగా చదువుకుని మీరు కూడా అన్ని రంగాల్లో ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నా. నేను ఎందుకంటే నేను కూడా మీలో ఉంది మొన్నటి వరకు ఈ పంచనికాలం రైతు ఉన్నాం కాబట్టి నేను కూడా ఆల్కలిస్లో సార్ చెప్పాను దాకా కంపెనీలో పనిచేశాను. వాస్తవం సార్ గారు నేను రికమెండేషన్ చెప్పలేదు, సార్ చెప్పారు కూడా ఆ విషయమే. ఆ కంపెనీ తగినటువంటి జాబ్ మనం ఎడ్యుకేషన్ చదువుకోవాలి, వాళ్ళు రిటర్న్ ఎగ్జామ్స్ పెడుతున్నప్పుడు మా ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఆ ఎగ్జామ్స్ పాల్గొన్నాం. అందులో భాగంగా డిఎం కార్డు నేను పనిచేశాను. ఎందుకంటే నేను ఇలా ఎప్పుడు వదలని చెప్పేసి నేను నా స్థాయిని ఎప్పుడు మర్చిపోను. కాబట్టి నేను ఆ విధంగా కంపెనీలో పనిచేసినప్పుడు చిత్తశుద్ధితో అక్కడి నుంచి నేను ఈ స్థాయికి ఎదిగాను. ఎక్కడ మనం చదువుకోవడం, మన పిల్లల్ని బాగా చదివించుకోవడం, ఆర్థికంగా ఎదిగి ఉన్నత స్థాయిలో ఎదగాలని నేను కోరుకుంటాను. అంతేగాక రాజకీయంగా మా సపోర్ట్ కావాలన్నప్పుడు మా పాత్ర ఏముంటున్నాను, నేను ఎక్కడన్నా మీ పిల్లలు బాగుంటారు, మనం ఉందాం సపోర్ట్ చేయాలంటారు. కానీ దాని పైన చదువు మనం చదువుకోవాలి ఫస్ట్. మీకు ఎందుకంటే ఇందాక సార్ చెప్పారు అక్కడ రిలయన్స్ ఇండస్ట్రీ వచ్చింది. అదే టీజీ భారత్ గారు ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ప్రత్యేక సెలవులు తీసుకొని ఆయన సెలవులో వాళ్ళని పట్టుకొని వచ్చారు, కంపెనీ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ ఏసీఆర్నే సెకండ్ ప్లాంట్ ఉంటుంది. ఒక నిమిషానికి 7,000 నుంచి 8,000 బాటిల్స్ తయారు చేస్తారు. వాటర్ బాటిల్ అనుకోండి, కూల్ డ్రింక్స్ అనుకోండి, ఇవన్నీ అంటే అటువంటి బాధ్యతలు పట్టుకొని వచ్చారు. దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఎట్టి పరిస్థితులు కర్నూలు జిల్లాకు పట్టుకురావాలని చెప్పేసి సంకల్పంతో ఉన్నారు భరత్ గారు. మనకు ఒక వచ్చినటువంటి అవకాశం ఇండస్ట్రియల్ ఈ కర్నూలు జిల్లా అంతా మారిపోవాలా ఎట్టి పరిస్థితులు చెప్పి పారిశ్రామిక కేంద్రంగా గోరవేలు ప్రకటించారు. ఆ పారిశ్రామిక కేంద్రంలో ఎట్టి పరిస్థితులు ప్రధానమంత్రి వచ్చినారు తెలిసిన విషయమే. ఆ పరిశ్రమని స్థాపించాలని చెప్పి సంకల్పిస్తున్నారు. కాబట్టి మీరంతా ఈ గ్రామాలు ఉన్నటువంటి ఈ 6 గ్రామాలు నేనంతా మామూలుగా భావిస్తాను. నేను కూడా పార్లమెంట్లో 1820 గ్రామాలు ఉన్నా కూడా పంచలింగాలు, తాండపాడు, గొంతుపాడు ఇవన్నీ నేను మా పంచలింగాల గ్రామం నేను భావించేటువంటి వ్యక్తి నేను కూడా. కాబట్టి రాబోయే చిన్నది విన్నపము మనకు ప్లాట్ కూడా చాలా ఇబ్బంది.